హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 రసాయన శాస్త్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీగా అనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ వచ్చేసి కృత్రిమ వర్షం కోసం వాడే పదార్థం అంటే కృత్రిమ వర్షం కురిపించడానికి వాడే రసాయనం పేరేమిటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ బేరియం సల్ఫేట్, ఆప్షన్ బి పొటాషియం కార్బోనేట్, ఆప్షన్ సి సిల్వర్ అయోడైడ్, ఆప్షన్ డి జింక్ ఆక్సైడ్. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిల్వర్ అయోడైడ్. దీనిని మనం మర్చిపోకుండా కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. కోడ్ వచ్చేసి కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఏఐ ద్వారా కురిపిస్తారు. అంటే ఆర్టిఫిషియల్ రైన్స్ కురిపించడానికి ఏఐ ద్వారా కురిపిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏఐ అంటే ఏజిఐ అంటే సిల్వర్ అయోడైడ్ ద్వారా కురిపిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిల్వర్ అయోడైడ్ కరెక్ట్ ఆన్సర్. వివరణ: మేఘాల్లో వర్షాన్ని ప్రేరేపించేందుకు సిల్వర్ అయోడైడ్ ఏజిఐ వాడతారు. ఇక్కడ సిల్వర్ అయోడైడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏజిఐ. అయితే గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ రైన్స్ కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఏఐ ద్వారా కురిపిస్తారు అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏఐ అంటే ఏజిఐ అని అర్థం. ఏజిఐ అంటే సిల్వర్ అయోడైడ్. ఫైనల్గా కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఉపయోగించే రసాయనం వచ్చేసి సిల్వర్ అయోడైడ్ అని మనకు చాలా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాఫింగ్ గ్యాస్కు రసాయనిక పేరేమిటి అంటే లాఫింగ్ గ్యాస్కు కెమికల్ నేమ్. ఆప్షన్ ఏ నైట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ బి నైట్రోజన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి నైట్రోజన్ ట్రైఆక్సైడ్, ఆప్షన్ డి నైట్రోజన్ పెరాక్సైడ్. మనం దీనిని మర్చిపోకుండా కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే లాఫింగ్ గ్యాస్ పేరును నవ్వించే గ్యాస్ అని గుర్తుపెట్టుకోవాలి. లాఫింగ్ గ్యాస్ అంటే నవ్వించే గ్యాస్ అని మనకు గుర్తు రావాలి. నవ్వించే గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్. నా అంటే నవ్వించేలో నా అంటే నైట్రస్ అని, సే అంటే నవ్వించేలో సే అంటే నైట్రస్లోని సు అని అర్థం. ఇలా గుర్తుపెట్టుకుంటే లాఫింగ్ గ్యాస్ అంటే నవ్వించే గ్యాస్ అని గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా లాఫింగ్ గ్యాస్ యొక్క కెమికల్ నేమ్ అని గుర్తుపెట్టుకోవచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: నైట్రస్ ఆక్సైడ్ శ్వాసలోకి తీసుకుంటే నవ్వును ప్రేరేపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి N2O నైట్రస్ ఆక్సైడ్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి N2O. దీనిని మనం నవ్వించే గ్యాస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: యాంటీసెప్టిక్గా ఉపయోగించే పదార్థం ఏది? ఆప్షన్ ఏ సోడియం క్లోరైడ్, ఆప్షన్ బి సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ సి పొటాషియం పెర్మాంగనేట్, ఆప్షన్ డి సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పొటాషియం పెర్మాంగనేట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఇది గాయాలను శుభ్రంగా ఉంచేందుకు యాంటీసెప్టిక్గా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఫైర్ ఎక్స్టింగ్విజర్లో ఉపయోగించే వాయువు ఏది అంటే మంటలు ఆర్పే యంత్రాల్లో ఉపయోగించే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ను మంటలు ఆర్పే వాయువు కాబట్టి ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. మంటలు ఆర్పే వాయువు కాబట్టి దీనిని మంటలు ఆర్పే యంత్రాల్లో ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. వివరణ: మంటల్లో ఆక్సిజన్ను తగ్గించి మంట ఆర్పుతుంది. అయితే గుర్తుంచుకోవడానికి ట్రిక్ వచ్చేసి CO2 వాయువు మంట ఆర్పుతుంది కాబట్టే CO2 వాయువును ఉపయోగిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: సోడియం బైకార్బోనేట్ రసాయన ఫార్ములా ఏమిటి? సోడియం బైకార్బోనేట్ యొక్క కెమికల్ నేమ్. ఆప్షన్ ఏ Na2CO3, ఆప్షన్ బి NaHCO3, ఆప్షన్ సి NaOH, ఆప్షన్ డి NaCl.
ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి NaHCO3. Na అంటే సోడియం, H అంటే బై, CO3 అంటే కార్బోనేట్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది, సోడియం బైకార్బోనేట్ అని. వలన ఇది బేకింగ్ సోడాగా కూడా పిలువబడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. బేకింగ్ సోడాని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే బేకి ఈక్వల్ టు బైకా. బేకి అంటే బేకింగ్ సోడా, బైక్ అంటే బైకార్బోనేట్ అంటే సోడియం బైకార్బోనేట్ అని అర్థం. వాషింగ్ సోడాని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే వాషింగ్ అంటే సొక్క అనే పదం గుర్తు రావాలి. వాషింగ్ సోడా అంటే సొక్క అనే పదం గుర్తు వస్తే వాషింగ్ సోడాని సో అంటే సోడియం, కా అంటే కార్బోనేట్, సోడియం కార్బోనేట్ అని ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రసాయనాల రాజుగా పిలువబడేది ఏది? ఆప్షన్ ఏ సల్ఫర్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ డి ఆక్సిజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ యాసిడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఇది చాలా రసాయనాల్లో ప్రాథమికంగా ఉపయోగించబడుతుంది. గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది రసాయనాల రాజని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నోబుల్ వాయువు ఏది? అంటే నోబుల్ గ్యాసెస్, నోబుల్ వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి ఆర్గాన్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఇక్కడ నోబుల్ గ్యాసెస్ అంటే వాయువులు అంటే మందకోడి వాయువులు, అంటే ఇవి చాలా స్థిరమైనవి, అంటే రసాయన చర్యలో పాల్గొనవు మరియు స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటిని నోబుల్ వాయువులు అంటారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్గాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఆర్గాన్ మాత్రమే నోబుల్ గ్యాస్. వివరణ, ఇది రసాయనికంగా ప్రతిస్పందించని స్థిర వాయువు. ఎందుకు ప్రతిస్పందించదంటే దీని యొక్క బాహ్య కక్షలో ఎటువంటి ఎలక్ట్రాన్లు సింగిల్గా ఉండవు, పేర్ ఆఫ్ 5 ఉంటాయి కాబట్టి ఈ వాయువు అనేది ప్రతిస్పందించదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గాజు తయారీలో ఉపయోగించే పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ సోడియం క్లోరైడ్, ఆప్షన్ బి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ సి సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ డి కాల్షియం ఆక్సైడ్. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి కాల్షియం కార్బోనేట్. వివరణ, గాజును తయారు చేయడంలో ప్రధాన పదార్థంగా CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ వాడతారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, pH స్కేల్ యొక్క శ్రేణి ఏమిటి? pH స్కేల్ ఆప్షన్ ఏ 0 నుంచి 14, ఆప్షన్ బి 1 నుంచి 10, ఆప్షన్ సి 1 నుంచి 20, ఆప్షన్ డి 0 నుంచి 7 వరకు. pH స్కేల్ అనేది 0 నుంచి 14 వరకు ఉంటుంది. 7 కంటే ఎక్కువ ఉంటే క్షారం అని, 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లం అని అర్థం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 0 నుంచి 14 వరకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, pH స్కేల్ యొక్క శ్రేణి 0 నుండి 14 వరకు ఉంటుంది. దీనివల్ల ఆమ్లాలు మరియు క్షారాలు నిష్పత్తిని కొలుస్తాం, ఆమ్లాలు క్షారాలు. నెక్స్ట్ క్వశ్చన్, లిక్విడ్ పేరు గ్యాస్ అనేది ఏ రసాయనిక పదార్థం? అంటే లిక్విడ్ పేరు గ్యాస్ అనేది ఏ రసాయనిక పదార్థం? ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి అమోనియా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అమోనియా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, అమోనియా అంటే NH3 ఒక గ్యాస్. ఇది లిక్విడ్ పేరు గ్యాస్గా కూడా పిలువబడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది హైడ్రోకార్బన్? ఆప్షన్ ఏ CH4, ఆప్షన్ బి NaOH, ఆప్షన్ సి NaCl, ఆప్షన్ డి H2SO4. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ CH4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ,
CH4 అంటే మీథేన్ ఒక హైడ్రోకార్బన్. అయితే గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి హైడ్రోజన్ కార్బన్లు కలిగి ఉంటే హైడ్రోకార్బన్ అని గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ మరియు కార్బన్లు కలిగి ఉంటే హైడ్రోకార్బన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బలమైన ఆమ్లం ఏది? ఆప్షన్ ఏ ఎస్టిక్ యాసిడ్, ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆప్షన్ సి సిట్రిక్ యాసిడ్, ఆప్షన్ డి లాక్టిక్ యాసిడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్గా మన కడుపులో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మీథేన్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? ఆప్షన్ ఏ CH4, ఆప్షన్ బి C2H6, ఆప్షన్ 3 C3H8, ఆప్షన్ డి C4H10. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ CH4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఇది సహజ వాయువు మరియు వంట గ్యాస్గా కూడా ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి మీథేన్ అంటే మనం CH4 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాల్లో సంరక్షణ పదార్థంగా వాడేది? అంటే ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా చేసేది ఏది? ఆప్షన్ ఏ సోడియం క్లోరైడ్, ఆప్షన్ బి సోడియం బెంజోయేట్, ఆప్షన్ సి సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ డి సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోడియం బెంజోయేట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఇది ఆహారాన్ని ఎక్కువ రోజులు పాడవకుండా ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? ఆప్షన్ ఏ O, ఆప్షన్ బి O2, ఆప్షన్ 3 O3, ఆప్షన్ డి O4. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి O2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ అనేది 2 ఆక్సిజన్ అణువుల కలయికతో ఏర్పడిన రసాయనిక మూలకం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? అంటే నీటి యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? ఆప్షన్ ఏ H2O, ఆప్షన్ బి H2O2, ఆప్షన్ సి H2SO4, ఆప్షన్ 3 HNO3. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ H2O కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, వాటర్ అనేది 2 హైడ్రోజన్ అణువులు మరియు 1 ఆక్సిజన్ అణువు కలయికతో ఏర్పడిన రసాయనిక సంయోగం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? ఆప్షన్ ఏ HCl, ఆప్షన్ బి HNO3, ఆప్షన్ బి H2SO4, ఆప్షన్ డి S3PO4. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి H2SO4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అనేది అత్యంత ఉపయోగకరమైన ఆమ్లం. ఇది రసాయన పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పొటాషియం పర్మాంగనేట్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? పొటాషియం పర్మాంగనేట్ యొక్క కెమికల్ నేమ్ ఆప్షన్ ఏ KMnO4, ఆప్షన్ బి K2SO4, ఆప్షన్ సి KNO3, ఆప్షన్ డి K2CO3. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ KMnO4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, పొటాషియం పర్మాంగనేట్ అనేది శక్తివంతమైన ఆక్సీకరణ ఏజెంట్. ఇది రసాయనిక ప్రతిస్పందనలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం హైడ్రాక్సైడ్ యొక్క సాధారణ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కాస్ట్ లైమ్, ఆప్షన్ బి లైమ్ జ్యూస్, ఆప్షన్ సి వాషింగ్ సోడా, ఆప్షన్ డి బేకింగ్ సోడా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాస్ట్ లైమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, సోడియం హైడ్రాక్సైడ్ అనేది కాస్ట్ లైమ్గా కూడా పిలువబడుతుంది. ఇది పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్గాన్ యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? ఆప్షన్ ఏ O, ఆప్షన్ బి AR, ఆప్షన్ సి AU, ఆప్షన్ డి AG. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి AR కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ,
ఆర్గాన్ అనేది నోబుల్ గ్యాస్. ఇది రసాయనికంగా స్థిరంగా ఉంటుంది మరియు ఇతర రసాయనాలతో స్పందించదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం కార్బోనేట్ మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఆప్షన్ ఏ, ఒకటి ఆమ్లం, మరొకటి బేసిక్ అంటే క్షారం. రెండు ఆమ్లాలు, ఆప్షన్ సి రెండు క్షారాలు, ఆప్షన్ డి ఒకటి న్యూట్రల్, మరొకటి బేసిక్ అంటే క్షారం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి రెండు బేసిక్స్ అంటే రెండు క్షారాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వివరణ. సోడియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం కార్బోనేట్ రెండు బేసిక్ పదార్థాలు, కానీ వాటి రసాయనిక లక్షణాలు వేరు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సీకరణ ప్రతిస్పందనలో ఏది జరుగుతుంది? ఆప్షన్ ఏ, ఎలక్ట్రాన్లను కోల్పోతారు, ఆప్షన్ బి ఎలక్ట్రాన్లు పొందుతారు, ఆప్షన్ సి ప్రోటాన్లు కోల్పోతారు, ఆప్షన్ డి ప్రోటాన్లు పొందుతారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రాన్లను కోల్పోతారు. అంటే మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆక్సీకరణ అంటే హైడ్రోజన్లు కలుపుతారు, ఆక్సిజన్లు కలపరు, హైడ్రోజన్లు కలుపుతారు, ఎలక్ట్రాన్లను తీసివేస్తారు. ఆక్సీకరణ చర్య అంటే హైడ్రోజన్ను కలపటం, ఎలక్ట్రాన్లను తీసివేయటం అని గుర్తుపెట్టుకోవాలి. వివరణ. ఆక్సీకరణ అనేది ఎలక్ట్రాన్లను కోల్పోవడం, ఇది రసాయనిక చర్య అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గాయం వచ్చినప్పుడు రక్తం ఆగేందుకు ఉపయోగించే రసాయనం ఏమిటి? ఆప్షన్ ఏ K2CR2O7, ఆప్షన్ బి KCl, ఆప్షన్ సి FeCl3, ఆప్షన్ డి NH3. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి FeCl3. వివరణ. ఫెర్రిక్ క్లోరైడ్ రక్తాన్ని గడ్డకట్టేందుకు సహాయపడుతుంది. FeCl3 అంటే ఫెర్రిక్ క్లోరైడ్, ఇది రక్తాన్ని గడ్డకట్టేందుకు సహాయపడుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ZnSO4 7H2Oకు సాధారణ పేరేమిటి? ఆప్షన్ ఏ బ్లూ విట్రియోల్, ఆప్షన్ బి గ్రీన్ విట్రియోల్, ఆప్షన్ సి బ్లీచింగ్ పౌడర్, ఆప్షన్ డి వైట్ విట్రియోల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వైట్ విట్రియోల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ. జింక్ సల్ఫేట్ హెప్టాహైడ్రేట్ను వైట్ విట్రియోల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మద్యంలోని ఆల్కహాల్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ బ్యూటేన్, ఆప్షన్ బి మెథైల్ ఆల్కహాల్, ఆప్షన్ సి ఎథనాల్, ఆప్షన్ డి ప్రొపనాల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎథనాల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ. మద్యంలో ఉండే ఆల్కహాల్ ఎథనాల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆనోడ్ వద్ద ఏ చర్య జరుగుతుంది? ఆప్షన్ ఏ రిడక్షన్, ఆప్షన్ బి ఆక్సిడేషన్, ఆప్షన్ సి రిడాక్స్, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ మనం దీనిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆనోడ్లోని ఆ అంటే ఆక్సిడేషన్, అంటే ఆనోడ్ వద్ద జరిగే చర్య ఆక్సిడేషన్ అని అర్థం. క్యాథోడ్ అంటే మిగిలింది రిడక్షన్ చర్య జరుగుతుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆక్సిడేషన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ. ఎలక్ట్రాన్లు కోల్పోవడం అనేది ఆనోడ్ వద్ద జరుగుతుంది. గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి ఆనోడ్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆనోడ్ వద్ద ఆక్సిడేషన్ చర్య జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. క్యాథోడ్ వద్ద క్షయీకరణ చర్య జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత తాత్కాలిక కాఠిన్యం కలిగించే పదార్థాలు ఏమిటి? ఆప్షన్ ఏ కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్లు, ఆప్షన్ బి కాల్షియం మెగ్నీషియం సిలికేట్లు, ఆప్షన్ సి కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫేట్లు, ఆప్షన్ డి కాల్షియం మెగ్నీషియం నైట్రేట్లు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ. మరిగించడం ద్వారా వీటిని తొలగించవచ్చు. క్రింది వాటిలో ఏది నోబుల్ వాయువు? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి ఆర్గాన్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్గాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ. ఆర్గాన్ రసాయనికంగా
నిరాక్రియతో ఉండే వాయువు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిడేషన్ అంటే ఏమిటి? ఆక్సిడేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్లు పొందడం, ఆప్షన్ బి ఎలక్ట్రాన్లు కోల్పోవడం, ఆప్షన్ సి ప్రోటాన్లు పొందడం, ఆప్షన్ డి న్యూట్రాన్లను పొందడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్లు కోల్పోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఇది ఆక్సీకరణ చర్య. గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్లను కోల్పోవడం, లాస్ అవ్వడం అని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇప్పుడు ఆక్సిడేషన్ అంటే ఏమిటి, రిడక్షన్ అంటే ఏమిటి చాలా సింపుల్గా చూద్దాం. ఆక్సిడేషన్ అంటే కోడ్ రూపంలో ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్ల దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్లను కోల్పోవడం. మరియు ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి, హైడ్రోజన్ దగ్గర H+ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్లను కలపడం. ఫైనల్గా ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్లను కోల్పోవడం, హైడ్రోజన్లను కలపడం అని గుర్తుపెట్టుకోవాలి. మరి రిడక్షన్ అంటే క్షయకరణ చర్య క్యాథోడ్ వద్ద జరుగుతుంది. క్యాథోడ్లోని అంటే కూడిక అంటే పాజిటివ్ కాబట్టి రసాయన చర్యల్లో పాజిటివ్ నెగిటివ్ను ఆకర్షిస్తుంది. కాబట్టి పాజిటివ్ వికర్షిస్తుంది అంటే H+ను వికర్షించి తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడిక పాజిటివ్ అనేది నెగిటివ్ని ఆకర్షిస్తుంది, పాజిటివ్ని వికర్షిస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి కలుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి క్యాథోడ్ వద్ద ఉండేది H+ను తీసివేయడం, మరియు ఎలక్ట్రాన్ అంటే మైనస్ కాబట్టి కలపడం జరుగుతుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుంటుంది. ఎలక్ట్రోలైసిస్లో క్యాథోడ్ వద్ద ఏ చర్య జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇంతకుముందే తెలుసుకున్నాం సేకరణ చర్య గురించి. ఆప్షన్ ఏ ఆక్సిడేషన్, ఆప్షన్ బి రిడక్షన్, ఆప్షన్ సి అణువిక్షేపణ, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ క్యాథోడ్ చర్య అనేది రిడక్షన్ చర్య అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, క్యాథోడ్ వద్ద ఎలక్ట్రాన్లను పొందడం జరుగుతుంది. లైమ్ వాటర్ అనేది ఏ రసాయనిక సాధారణ పేరు? లైమ్ వాటర్ అనేది ఏ రసాయనానికి సాధారణ పేరు? ఆప్షన్ ఏ CaO, ఆప్షన్ బి CaOH టెకన్ ట్రేస్, ఆప్షన్ సి CaCO3, ఆప్షన్ డి CaCl2. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి CaOH టెకన్ ట్రేస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. CaOH2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, లైమ్ వాటర్ అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఆమ్లం, కింది వాటిలో ఏది యాసిడ్? ఆప్షన్ ఏ NaOH, ఆప్షన్ బి HCl, ఆప్షన్ సి Na2CO3, ఆప్షన్ డి NaNO3. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి HCl కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒక సాధారణ ఆమ్లం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఉప్పు అంటే ఉప్పు యొక్క కెమికల్ నేమ్ ఏది? ఆప్షన్ ఏ H2SO4, ఆప్షన్ బి NaCl, ఆప్షన్ సి NaOH, ఆప్షన్ డి HNO3. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి NaCl కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, సోడియం క్లోరైడ్ NaCl ఒక సాధారణ ఉప్పు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఆమ్లం? ఆప్షన్ ఏ H2SO4, ఆప్షన్ బి NaOH, ఆప్షన్ సి Na2CO3, ఆప్షన్ డి NaNO3. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ H2SO4. వివరణ, హైడ్రోజన్ సల్ఫైడ్ కాదు, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఒక ఆమ్లం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మిస్టేక్ ఉంది, హైడ్రోజన్ సల్ఫైడ్ కాదు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒక ఆమ్లం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, LPGలో ప్రధాన వాయువు ఏది? ఆప్షన్ ఏ బ్యూటేన్, ఆప్షన్ బి మీథేన్, ఆప్షన్ సి ప్రోపేన్, ఆప్షన్ డి ఏథేన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్యూటేన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, బ్యూటేన్ LPGలో ప్రధాన భాగం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, బేకింగ్ సోడా యొక్క రసాయన పేరు ఏమిటి?
ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్, ఆప్షన్ బి సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ సి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ డి సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి సోడియం బైకార్బోనేట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఇది వంటల్లో మరియు కేక్ తయారీలో వాడే పదార్థం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: క్లోరోఫిల్లో కేంద్రంలో ఉండే లోహ మూలకం ఏది? ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి జింక్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మెగ్నీషియం. వివరణ: క్లోరోఫిల్ యొక్క మూలక నిర్మాణంలో మెగ్నీషియం కేంద్రంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: మెదడు యొక్క పని చేయడంలో సహాయపడే ముఖ్యమైన మూలకం ఏది? మెదడు పనిలో చేయడంలో సహాయపడే ముఖ్యమైన మూలకం ఏది? ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి ఫాస్ఫరస్, ఆప్షన్ డి సోడియం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ సోడియం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: సోడియం నెర్వ్ ఇంపల్స్ ప్రసారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: రసాయన చర్యలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ద్రవ్యరాశి పెరుగుదల ఏ విధంగా మారుతుంది? ఆప్షన్ ఏ స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ బి పెరుగుతుంది, ఆప్షన్ సి తగ్గుతుంది, ఆప్షన్ డి కొంతవరకు పెరుగుతుంది. అంటే రసాయన చర్య జరిగేటప్పుడు ఉష్ణోగ్రత పెంచితే ద్రవ్యరాశి ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్. అంటే ఉష్ణోగ్రత పెంచితే అణువుల మధ్య దూరం అనేది పెరుగుతుంది కాబట్టి ద్రవ్యరాశి యొక్క దాని యొక్క బరువు పెరుగుతుంది. కానీ ద్రవ్యరాశి అంటే స్థలాన్ని ఆక్రమించుకునే ప్లేస్ అనేది పెరుగుతుంది, అంటే ద్రవ్యరాశి పెరుగుతుంది అని అర్థం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పెరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఉష్ణోగ్రత పెరిగితే రసాయన చర్యలు వేగవంతమవుతాయి. ఇది ద్రవ్యరాశి పెరుగుదలకు పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి దీని వలన. నెక్స్ట్ క్వశ్చన్: హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రసాయనిక ఫార్ములా ఏది? హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్ నేమ్: ఆప్షన్ ఏ H2SO2, ఆప్షన్ బి H2O, ఆప్షన్ సి H2O3, ఆప్షన్ డి H2. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ H2O2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రసాయన ఫార్ములా H2O2 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: pH స్కేల్ యొక్క శ్రేణి ఏమిటి? ఆప్షన్ ఏ 0 నుంచి 14 వరకు, ఆప్షన్ బి 1 నుంచి 10 వరకు, ఆప్షన్ సి 1 నుంచి 20 వరకు, ఆప్షన్ డి 0 నుంచి 7 వరకు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 0 నుంచి 14 వరకు, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: pH స్కేల్ శ్రేణి 0 నుంచి 14 వరకు ఉంటుంది. దీనివల్ల ఆమ్లాలు మరియు క్షారాల నిష్పత్తిని కొలుస్తాం. తర్వాత లిక్విడ్ పేరు గ్యాస్ అనేది ఏ రాసాయనిక పదార్థం? ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి అమోనియా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అమోనియా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: అమోనియా ఒక గ్యాస్, ఇది లిక్విడ్ పేరు గ్యాస్గా కూడా పిలువబడుతుంది. తర్వాత క్వశ్చన్: క్రింది వాటిలో ఏది హైడ్రోకార్బన్? ఆప్షన్ ఏ CH4, ఆప్షన్ బి NaOH, ఆప్షన్ సి NaCl, ఆప్షన్ డి H2SO4. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి CH4. వివరణ: CH4 ఒక హైడ్రోకార్బన్ అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి హైడ్రోజన్ మరియు కార్బన్ ఉంటే హైడ్రోకార్బన్ అని మనం గుర్తించాలి. ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రుదర్ఫర్డ్, ఆప్షన్ బి J.J. థామ్సన్, ఆప్షన్ సి డాల్టన్, ఆప్షన్ డి న్యూటన్. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి J.J. థామ్సన్. వివరణ: ఎలక్ట్రాన్లను 1897లో J.J. థామ్సన్ కనుగొన్నారు. ఇక్కడ ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాను ఎవరు కనుగొన్నారు అని గుర్తుంచుకోవడానికి ఈజీ కోడ్ వచ్చేసి పెన్ = RTC, పెన్ RTC అని గుర్తుపెట్టుకుంటే P అంటే ప్రోటాను కనుగొన్నది, R అంటే రుదర్ఫర్డ్, E అంటే ఎలక్ట్రాను, T అంటే థామ్సన్, ఎలక్ట్రాన్ కనుగొన్నది J.J. థామ్సన్, N అంటే న్యూట్రాన్, C అంటే షాడ్విక్, న్యూట్రాన్ కనుగొంది షాడ్విక్. ఈ కోడ్తో చాలా సింపుల్గా వీటిని గుర్తుపెట్టుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్: అణుబరువు ఎక్కువగా ఉండే మూలకం ఏది? ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి లిథియం, ఆప్షన్ సి యురేనియం, ఆప్షన్ డి సోడియం. అయితే దీనిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే యురేనియం పేరును యురేనియం అని గుర్తుపెట్టుకోవాలి.
యురేనియం అంటే బావిలో నీరు ఊరినట్టుగా యురేనియంలో ఊరుతుంది. అంటే బావిలో నీరు ఊరినట్టు, అంటే ఓట వచ్చినట్టుగా యురేనియంలో కూడా ఊరుతుంది. కాబట్టి ఎక్కువ బరువు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యురేనియం. యురేనియం అణుబరువు అధికంగా ఉంటుంది. కోడ్ వచ్చేసి యురేనియం కాదు ఊరేనియం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే బావిలో నీరులాగా ఊరుతుంది కాబట్టి యురేనియం బరువు ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణవాహకత ఎక్కువగా ఉండే లోహం ఏది? థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉండే లోహం ఏది? ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి అల్యూమినియం, ఆప్షన్ డి బంగారం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వెండి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, వెండి అత్యుత్తమ ఉష్ణవాహక లోహం. అయితే కోడ్ గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి వెండి ఈజ్ కోల్డ్ వేడి పాస్. అంటే వేడి అత్యుత్తమ ఉష్ణవాహక లోహం అని గుర్తుపెట్టుకోవాలి. కోడ్ వచ్చేసి వేడి ఈక్వల్ టు వెండి పాస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరిన్ వాయువు రంగు ఏమిటి? ఆప్షన్ ఏ రంగులేని, ఆప్షన్ బి ఆకుపచ్చ పసుపు, ఆప్షన్ సి నీలం, ఆప్షన్ డి గోధుమ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆకుపచ్చ పసుపు. వివరణ, క్లోరిన్ వాయువు ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రం ఏ మూలక రూపం? వజ్రం ఏ మూలకం రూపం? ఆప్షన్ ఏ బోరాన్, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి సిలికాన్, ఆప్షన్ డి క్లోరిన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కార్బన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, వజ్రం కార్బన్ యొక్క ఒక శుద్ధ రూపం. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైట్రోజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిమాపక యంత్రాల్లో ఎక్కువగా ఉపయోగించే వాయువు ఏంటి? అగ్నిమాపక యంత్రాల్లో ఎక్కువగా ఉపయోగించే వాయువు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి నైట్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 ఆమ్లవాయువు అగ్నిని ఆర్పుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైబర్ గ్లాస్లో ప్రధాన మూలకం ఏది? ఆప్షన్ ఏ సిలికాన్, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి జింక్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిలికాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ఫైబర్ గ్లాస్ సిలికాన్ ఆధారిత పదార్థం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అణువులో ధనవాహక భాగం ఏమిటి? అణువులో ధనవాహక భాగం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రోటాన్, ఆప్షన్ బి న్యూట్రాన్, ఆప్షన్ సి ఎలక్ట్రాన్, ఆప్షన్ డి బోసాన్. ఇక్కడ మనం ధనావేశ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, రుణావేశం అంటే భాగం అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రోటాన్ అంటే పాజిటివ్, మ్యాచ్ అయింది కాబట్టి ప్రోటాన్ అంటే పాజిటివ్, న్యూట్రాన్ అంటే నెగిటివ్, మ్యాచ్ అయింది కాబట్టి న్యూట్రాన్ అంటే నెగిటివ్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రోటాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ, ప్రోటాన్ ధనవాహకమైన అణుభాగం. గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ప్రోటాన్ అంటే పాజిటివ్, మ్యాచ్ అయింది కాబట్టి ప్రోటాన్ అంటే పాజిటివ్ అని, న్యూట్రాన్ అంటే నెగిటివ్, మ్యాచ్ అయింది కాబట్టి న్యూట్రాన్ అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అణుబరువును సూచించేది ఏది? ఆప్షన్ ఏ న్యూట్రాన్, ఆప్షన్ బి ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్, ఆప్షన్ సి ఎలక్ట్రాన్, ఆప్షన్ డి ప్రోటాన్లు మాత్రమే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ అణుభారంను సూచిస్తాయి.
ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉప్పులో ఉండే ముఖ్యమైన మిశ్రమం ఏమిటి అంటే ఉప్పు యొక్క కెమికల్ నేమ్ ఏమిటి అనేది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్, ఆప్షన్ బి సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ సి సోడియం క్లోరైడ్, ఆప్షన్ డి సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోడియం క్లోరైడ్ అంటే NaCl. ఉప్పు యొక్క కెమికల్ నేమ్ సోడియం క్లోరైడ్ NaCl. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ యొక్క అణు సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 3. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1. వివరణ హైడ్రోజన్ అణు సంఖ్య 1 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని లోహాల కన్నా తేలికపాటి లోహం ఏది? తేలికపాటి లోహం ఏది అది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ అల్యూమినియం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి లిథియం, ఆప్షన్ డి మెగ్నీషియం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లిథియం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ లిథియం తక్కువ ఘనత్వం కలిగి ఉండే లోహం. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షం ఏ గ్యాస్ వల్ల కురుస్తుంది? ఏ వాయువు వల్ల ఆమ్ల వర్షం కురుస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి సల్ఫర్ డైఆక్సైడ్, ఆప్షన్ డి ఆక్సిజన్. ఇక్కడ ఆమ్ల వర్షం కురవడానికి కారణమైన వాయువులను మనం గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి ఆక్సైడ్లు ఆమ్ల వర్షాన్ని కురవడానికి కారణమవుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సల్ఫర్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ సల్ఫర్ డైఆక్సైడ్ వర్ష జలంలో కలిగి ఆమ్ల వర్షంగా మారుతుంది. వివిధ ప్రభావాల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఆమ్ల వర్షం కురవడానికి ముఖ్యమైన వాయువు సల్ఫర్ డైఆక్సైడ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు ప్రధానమైన వాయువు అంటే భూమి వేడెక్కడానికి ప్రధానమైన వాయువు కార్బన్ డైఆక్సైడ్. గాలి కాలుష్యానికి ప్రధానమైన వాయువు కార్బన్ మోనాక్సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం నుంచి ఏ ముఖ్యమైన ఉత్పత్తి వస్తుంది? ఆప్షన్ ఏ డీజిల్, ఆప్షన్ బి గ్యాస్, ఆప్షన్ సి కిరోసిన్, ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ పెట్రోలియం శుద్ధీకరణ ద్వారా డీజిల్, కిరోసిన్, గ్యాస్ వంటివి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, హీలియం వాయువు దేనికి ఉపయోగిస్తారు? హీలియం వాయువును దేని కొరకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఆహారంలో, ఆప్షన్ బి బెలూన్లలో, ఆప్షన్ సి మందుల్లో, ఆప్షన్ డి నీటిలో. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెలూన్లలో. వివరణ హీలియం తేలికపాటి వాయువు కాబట్టి బెలూన్లలో ఉపయోగిస్తారు. కానీ హైడ్రోజన్ హీలియం కంటే తేలికైనది, కానీ దీనికి గల మండే స్వభావం వల్ల బెలూన్లలో ఉపయోగించరు. హీలియం కంటే హైడ్రోజన్ తేలికైన వాయువు అయినప్పటికీ దీనికి గల మండే స్వభావం వల్ల హైడ్రోజన్ వాయువును బెలూన్లలో ఉపయోగించరు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెలూన్లలో ఉపయోగించే వాయువు హీలియం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సబ్బులో ఉండే ముఖ్యమైన రసాయన పౌడర్ ఏది? ఆప్షన్ ఏ సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ బి సోడియం స్టీరైట్, ఆప్షన్ సి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ డి అమోనియా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోడియం స్టీరైట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఇది సబ్బు తయారీలో ముఖ్యమైన ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, నీలిరత్నం బ్లూ స్టోన్ అనేది ఏ ఉప్పు? ఆప్షన్ ఏ ఫెర్రస్ సల్ఫేట్, ఆప్షన్ బి కాపర్ సల్ఫేట్, ఆప్షన్ డి సోడియం సల్ఫేట్, ఆప్షన్ డి అల్యూమినియం సల్ఫేట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాపర్ సల్ఫేట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ నీలిరత్నం అనేది కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన సంకేతంలో ఓ అంటే ఏ అణువు? ఆప్షన్ ఏ గోల్డ్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి ఓస్మియం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆక్సిజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఓ అనేది ఆక్సిజన్ కు సంకేతం. నెక్స్ట్ క్వశ్చన్,
క్లోరిన్ వాయువు ఎక్కువగా ఉపయోగించేది ఏది అంటే క్లోరిన్ వాయువును ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు అనేది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ ఎరువుల తయారీలో, ఆప్షన్ బి నీటి శుద్ధిలో, ఆప్షన్ సి ఔషధాల్లో, ఆప్షన్ డి గాలి శుద్ధిలో. సమాధానం వచ్చేసి ఆప్షన్ బి నీటి శుద్ధిలో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: క్లోరిన్ నీటిలో ఉండే సూక్ష్మజీవులను చంపేందుకు వాడతారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: స్టీల్లో ఉన్న ప్రధాన లోహం ఏమిటి? ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి అల్యూమినియం, ఆప్షన్ డి జింక్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: స్టీల్ అంటే ఐరన్ మరియు కార్బన్ మిశ్రమం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: క్లోరోఫామ్ను ప్రధానంగా ఉపయోగించే స్థలం అంటే క్లోరోఫామ్ను ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ గంజాయి తయారీ, ఆప్షన్ బి శస్త్రచికిత్సలో నిద్రపరచడం, ఆప్షన్ డి నీటి శుద్ధి, ఆప్షన్ డి త్రాగునీటి రంగు మార్పు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శస్త్రచికిత్సలో నిద్రపరచడానికి ఉపయోగిస్తారనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవ్యమయ్యే లోహం ఏది? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి పినాస, ఆప్షన్ సి మెర్క్యూరీ, ఆప్షన్ డి ఐరన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మెర్క్యూరీ. వివరణ: మెర్క్యూరీ కేవలం గది ఉష్ణోగ్రతలోనే ద్రవంగా ఉంటుంది. ఎస్జి అంటే మెర్క్యూరీ, ఇది ద్రవలోహం. మెర్క్యూరీ ద్రవలోహం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: వజ్రం కన్నా మృదువైన కార్బన్ రూపం? ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి బొగ్గు, ఆప్షన్ సి పులరిన్, ఆప్షన్ డి డైమండ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రాఫైట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: గ్రాఫైట్ మెత్తగా ఉండి విద్యుత్తును ప్రసారం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: రక్తంలో pH విలువ సుమారుగా ఎంత ఉంటుంది అంటే రక్తం యొక్క pH విలువ ఎంత సుమారుగా? ఆప్షన్ ఏ 5.5, ఆప్షన్ బి 6.8, ఆప్షన్ సి 7.4, ఆప్షన్ డి 8.2. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 7.4. వివరణ: ఆరోగ్యకరమైన రక్తంలో pH స్వల్ప క్షారంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: ప్లాస్టిక్ తయారీలో వాడే ప్రధాన పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ నూనె, ఆప్షన్ బి పాలిమర్, ఆప్షన్ సి సబ్బు, ఆప్షన్ డి కార్బనిక్ ఆమ్లం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాలిమర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: పాలిమర్ అనేది దీర్ఘశైన్ కార్బన్ సమ్మేళనం. గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి ప్లాస్టిక్ ఈక్వల్ టు పాలిమర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే ప్లాస్టిక్ తయారీలో ప్రధాన పదార్థం పాలిమర్ అని గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: అణువు యొక్క మధ్య భాగాన్ని ఏమంటారు? ఒక అణువు ఉంది, ఆ అణువు యొక్క మధ్య భాగాన్ని ఏమంటారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ కేంద్రకం, ఆప్షన్ బి విద్యుత్ వలయము, ఆప్షన్ సి కణం, ఆప్షన్ డి ప్రోటాన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేంద్రకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: అణు మధ్యలో ఉండేది కేంద్రకం, ఇందులో ప్రోటాన్, న్యూట్రాన్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: హైడ్రోజన్ పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 3. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: గాలిలో ఎక్కువగా ఉండే రెండో వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి ఆర్గాన్, ఆప్షన్ డి హైడ్రోజన్. అయితే గాలిలో ఎక్కువగా ఉండే వాయువు వచ్చేసి నత్రజని. రెండో వాయువు ఏది అనేది క్వశ్చన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆక్సిజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: నైట్రోజన్ తర్వాత గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, సుమారుగా 21% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: జలవాయువును వాటర్ గ్యాస్ ఏ వాయువుల మిశ్రమం? వాటర్ గ్యాస్ ఏ వాయువుల మిశ్రమం అంటారు? ఆప్షన్ ఏ H2+CO, ఆప్షన్ బి CO2+O2, ఆప్షన్ డి H2+N2, ఆప్షన్ డి CO+N2. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
H2+CO. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వివరణ ఒకసారి చూద్దాం. జలవాయువు అనగా హైడ్రోజన్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ మిశ్రమం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ బ్లీచింగ్ పౌడర్ను తయారు చేసే మూలకం. ఆప్షన్ ఏ సల్ఫర్, ఆప్షన్ బి క్లోరిన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి నైట్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్లోరిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ బల్బులో వాడే గ్యాస్ ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి ఆర్గాన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. అంటే విద్యుత్ బల్బులో వాడే వాయువు ఏది అనేది క్వశ్చన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్గాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఆర్గాన్ బల్బులో ఫిలమెంట్ను రక్షించడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ తేనెకు తీపి రుచి ఇచ్చే ప్రధాన పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఫ్రక్టోజ్, ఆప్షన్ సి లాక్టోజ్, ఆప్షన్ డి మాల్టోజ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రక్టోజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ తేనెలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది తీపి ఎక్కువగా ఉంటుంది. దీనిలో తీపి ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్లోరోఫిల్లో ఉండే లోహం ఏమిటి? ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి జింక్, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి కాపర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మెగ్నీషియం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ మెగ్నీషియం లేకపోతే క్లోరోఫిల్ పనిచేయదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్లాలు ఏ రుచిని కలిగి ఉంటాయి? ఆమ్లాలు ఏ రుచిని కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ తీపి, ఆప్షన్ బి చేదు, ఆప్షన్ సి పులుపు, ఆప్షన్ డి ఉప్పు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పులుపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ అన్ని ఆమ్లాలకు పులుపు రుచి ఉంటుంది. అన్ని ఆమ్లాలకు పులుపు రుచి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఎక్కువగా ఉండే లోహం ఏమిటి? ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి అల్యూమినియం, ఆప్షన్ సి జింక్, ఆప్షన్ డి వెండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అల్యూమినియం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ భూపటలంలో అల్యూమినియం అత్యధికంగా ఉంటుంది. అయితే మనం దీనిని కోడ్ రూపంలో మర్చిపోకుండా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. భూమి అంటే అమ్మతో సమానం. భూమి అంటే అమ్మ కాబట్టి అల్యూమినియం అత్యధికంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉంది కాబట్టి అల్యూమినియం అత్యధికంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నీటిని మరిగించిన తర్వాత ఏవి చనిపోతాయి? ఆప్షన్ ఏ ధాతువులు, ఆప్షన్ బి సూక్ష్మజీవులు, ఆప్షన్ సి గ్యాసులు, ఆప్షన్ డి ఫిల్టర్లు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సూక్ష్మజీవులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ నీటిని మరిగించడం ద్వారా బ్యాక్టీరియా, వైరస్ చనిపోతాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వజ్రం ప్రధానంగా ఏ మూలకం? ఆప్షన్ ఏ కార్బన్, ఆప్షన్ బి బోరాన్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి సిలికాన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కార్బన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ వజ్రం కార్బన్ యొక్క శుద్ధమైన ఘన రూపం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్లోరిన్ గ్యాస్ రంగు అంటే క్లోరిన్ వాయువు రంగు ఏది అనేది క్వశ్చన్ అవుతుంది. ఆప్షన్ ఏ ఆకుపచ్చ పసుపు, ఆప్షన్ బి రంగులేని, ఆప్షన్ సి నీలం, ఆప్షన్ డి తెలుపు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆకుపచ్చ పసుపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ క్లోరిన్ వాయువు గ్రీన్ ఎల్లో రంగులో కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రత పెరగడంతో గ్యాస్ ఏం చేస్తుంది? ఉష్ణోగ్రత ఎక్కువైతే వాయువు ఏం చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది అని అర్థం ఈ క్వశ్చన్. ఆప్షన్ ఏ సంకోచిస్తుంది, ఆప్షన్ బి విస్తరిస్తుంది, ఆప్షన్ సి ద్రవం అవుతుంది, ఆప్షన్ డి ఘనం అవుతుంది. అంటే గాలిలో ఉష్ణోగ్రత పెరిగితే గాలిలో అణువులు ఉంటాయి కదా, అణువుల మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్తరిస్తుంది. అంటే గాలిలో అణువుల మధ్య గ్యాప్ పెరగటం అంటే విస్తరించడం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ లిట్మస్ నీలం నుండి ఎరుపుగా మారితే దేనికి సంకేతం? ఆప్షన్ ఏ ఆమ్లం,
ఆప్షన్ బి క్షారం, ఆప్షన్ సి తటస్థం, ఆప్షన్ డి నీరు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆమ్లం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: నీలి లిట్మస్ పేపర్ ఎరుపు కావడం అంటే ఆమ్లం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్: ఫ్రూట్స్ రుచి కోసం ఉపయోగించే రసాయనాలు. ఫ్రూట్స్ రుచి కోసం ఉపయోగించే రసాయనాలు ఏమిటి? ఆప్షన్ ఏ ఎసెన్స్, ఆప్షన్ బి ఎస్టర్లు, ఆప్షన్ సి ఆల్కహాల్, ఆప్షన్ డి ఫినోల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎస్టర్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్టర్ అంటే COOR COR ఉంటే దాన్ని ఎస్టర్ అంటాం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ బి ఎస్టర్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఎస్టర్లు మంచి సుగంధం, రుచి కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: పెట్రోల్ బొగ్గున కాలడానికి కారణం ఏమిటి? పెట్రోల్ బొగ్గున కాలడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ అధిక ఘనత, ఆప్షన్ బి తక్కువ వాష్పద్రవ్యం, ఆప్షన్ సి తక్కువ వెలికితీత ఉష్ణోగ్రత, ఆప్షన్ డి తక్కువ ద్రవీభవనం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తక్కువ వెలికితీత ఉష్ణోగ్రత. వివరణ: తక్కువ ప్లస్ పాయింట్ ఉన్నది కావున బొగ్గున అంటుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: నీటిని శుద్ధి చేయడంలో ఉపయోగించే పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ నూనె, ఆప్షన్ బి క్లోరిన్, ఆప్షన్ సి ముడి ఉప్పు, ఆప్షన్ డి జింక్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్లోరిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: క్లోరిన్ సూక్ష్మ జీవులను చంపుతుంది. క్లోరిన్ సూక్ష్మమైన జీవులను చంపుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే సూక్ష్మ జీవులను చంపుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఒక పదార్థం రుచి ఎలా తెలుస్తుంది అంటే ఒక పదార్థం రుచి మనకు ఎలా తెలుస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ముక్కు ద్వారా, ఆప్షన్ బి నకులు ద్వారా, ఆప్షన్ సి నాలుక ద్వారా, ఆప్షన్ డి జీర్ణాశయం ద్వారా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాలుక ద్వారా. వివరణ: నాలుక మీద రుచి గ్రాహకాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తుకు ముప్పు ఉంది ఎందుకు అనేది క్వశ్చన్. ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తుకు ముప్పు ఎందుకు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ పర్యావరణం నుంచి కరగదు, ఆప్షన్ బి పగిలిపోతుంది, ఆప్షన్ సి వేడి తట్టదు, ఆప్షన్ డి నీటిలో కరుగుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పర్యావరణం నుంచి కరగదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ప్లాస్టిక్ బయో డిగ్రేడబుల్ కాదు, ప్లాస్టిక్ కరగదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: సబ్బు తయారీకి అవసరమైన ముఖ్య పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ పిండి, ఆప్షన్ బి నూనె మరియు సారం, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి గాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నూనె క్షార కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: నూనె ప్లస్ క్షార అంటే సపోనిఫికేషన్ ద్వారా సబ్బు ఏర్పడుతుంది. నూనె మరియు క్షారం కలిపితే దీన్ని సపోనిఫికేషన్ అంటారు. దీని ద్వారా సబ్బు ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: కాఫీ, టీ వంటివి ఏ రసాయనాన్ని కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ ఆల్కహాల్, ఆప్షన్ బి నికోటిన్, ఆప్షన్ సి క్యాఫైన్, ఆప్షన్ డి థియోబ్రోమిన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్యాఫైన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఇది ఉత్తేజక రసాయనం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: చక్కెరను శుద్ధి చేయడానికి వాడే పదార్థం. ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి సున్నం, ఆప్షన్ సి బ్లీచింగ్ పౌడర్, ఆప్షన్ డి క్లోరిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బొగ్గు. వివరణ: యాక్టివేటెడ్ చార్కోల్ చక్కెరలోని మలినాలను శోషించి శుద్ధి చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: మద్యం తయారీలో ఉపయోగించే రసాయనం ఏది? ఆప్షన్ ఏ ఎథనాల్, ఆప్షన్ బి మెథనాల్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి ఆమ్లం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎథనాల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఎథనాల్ మద్యం యొక్క ప్రధాన ఘటకం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఉప్పులో లభించే ముఖ్యమైన ఖనిజం ఏది? ఆప్షన్ ఏ సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ బి సోడియం క్లోరైడ్ అంటే NaCl, ఆప్షన్ సి సోడియం నైట్రేట్, ఆప్షన్ డి పొటాషియం క్లోరైడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ బి సోడియం క్లోరైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఇది సాధారణంగా వాడే ఉప్పు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వజ్రం కన్నా విద్యుత్తును బాగా ప్రసారం చేసే కార్బన్ రూపం. ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి బొగ్గు, ఆప్షన్ సి తులరిన్, ఆప్షన్ డి డైమండ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రాఫైట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ గ్రాఫైట్లో ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా కదులుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్షారంలో నీలి లిట్మస్ పేపర్ రంగు ఎలా మారుతుంది. ఆప్షన్ ఏ ఎరుపు, ఆప్షన్ బి మారదు, ఆప్షన్ సి ఆకుపచ్చ, ఆప్షన్ డి తెలుపు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మారదు. వివరణ నీలి లిట్మస్ పేపర్ క్షారంలో రంగు మారదు, ఆమ్లంలో మాత్రమే మారుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహం. అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ద్రవంగా ఉండే లోహం. ఆప్షన్ ఏ మెర్క్యూరీ, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి బంగారం, ఆప్షన్ డి జింక్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెర్క్యూరీ. వివరణ ఇది గదిలోని ద్రవంగా ఉండే ఏకైక లోహం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నీటి రసాయనిక సూత్రం ఏమిటి. ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి H2O, ఆప్షన్ సి HCl, ఆప్షన్ డి O2. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి H2O కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ అణువులు కలిసి నీటిని రూపొందిస్తాయి. అంటే 2 హైడ్రోజన్ అణువులు 1 ఆక్సిజన్ అణువు కలిసి నీటిని రూపొందిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎంత. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి 8 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రోజువారీ వంటల వరం ఉప్పు రసాయన సూత్రం ఏమిటి. ఆప్షన్ ఏ NaCl, ఆప్షన్ బి Na2CO3, ఆప్షన్ సి KCl, ఆప్షన్ డి MgSO4. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ NaCl అంటే సోడియం క్లోరైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ తినే ఉప్పు సోడియం క్లోరైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ బ్లీచింగ్ పౌడర్లో ముఖ్యమైన రసాయనం. ఆప్షన్ ఏ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ బి కాల్షియం హైపోక్లోరైడ్, ఆప్షన్ సి సోడియం కార్బోనేట్, ఆప్షన్ డి క్లోరిన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాల్షియం హైపోక్లోరైడ్. వివరణ ఇది తేలిగ్గా ఆక్సీకరణం చేసి రంగు తొలగిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మరిగిన నీటిలో మిగిలే ద్రావణాలు ఏవి. ఆప్షన్ ఏ సూక్ష్మజీవులు, ఆప్షన్ బి ఖనిజ లవణాలు, ఆప్షన్ సి గాలి, ఆప్షన్ డి శుభ్రత పదార్థాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఖనిజ లవణాలు. వివరణ వేడి వల్ల నీరు ఆవిరి అవుతుంది కానీ ఖనిజాలు మిగిలిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ బొగ్గును పూర్తిగా కాల్చితే విడుదలయ్యే వాయువు ఏది. ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి నైట్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. వివరణ బొగ్గులో ఉన్న కార్బన్ ఆక్సిజన్తో కలిగి CO2గా మారుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలో రక్తాన్ని ఎరుపుగా ఉంచే మూలకం ఏమిటి. ఆప్షన్ ఏ ప్లాస్మా, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి హిమోగ్లోబిన్, ఆప్షన్ డి సోడియం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమోగ్లోబిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ ఇది ఐరన్ను కలిగి ఉంటుంది, ఆక్సిజన్ను బంధించి తరలిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నీటిని ద్రవంగా ఉంచే ఉష్ణోగ్రత ఎంత. ఆప్షన్ ఏ 0 డిగ్రీల కంటే తక్కువ, ఆప్షన్ బి 100 డిగ్రీలు, ఆప్షన్ సి 0 డిగ్రీల నుంచి 100 డిగ్రీల మధ్య, ఆప్షన్ డి 150 డిగ్రీలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 0 డిగ్రీల సెల్సియస్ నుంచి 100 డిగ్రీల సెల్సియస్ మధ్య
వివరణ: ఈ ఉష్ణోగ్రత పరిధిలో నీరు ద్రవ రూపంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: రాగి రసాయనిక సంకేతం ఏది? ఆప్షన్ ఏ CO, ఆప్షన్ బి Cu, ఆప్షన్ సి Cr, ఆప్షన్ డి Cn. రాగి యొక్క రసాయనిక సంకేతం వచ్చేసి Cu. వివరణ: రాగి సంకేతం Cu లాటిన్ పేరు కుప్రం నుండి వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఎరుపు భూమి రంగుకు కారణమయ్యే మూలకం. ఎరుపు భూమి రంగుకు కారణమయ్యే మూలకం ఏది? ఆప్షన్ ఏ బోరాన్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి సిలికాన్, ఆప్షన్ డి మాంగనీస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: భూమిలోని ఐరన్ ఆక్సైడ్లు ఎరుపు రంగును కలిగిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: స్కర్వీ వ్యాధికి ఏ ఖనిజం లోపం కారణం? ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి జింక్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విటమిన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: వానతో కలిసిన ఏ వాయువులు ఆమ్ల వర్షానికి కారణమవుతాయి? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్, ఆప్షన్ సి నైట్రోజన్ మరియు ఆర్గాన్, ఆప్షన్ డి నీటి ఆవిరి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్. వివరణ: ఇవి నీటితో కలిసి ఆమ్లాలను తయారు చేస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఫ్రిడ్జ్లో ఉపయోగించే శీతలకరణ వాయువు. ఫ్రిడ్జ్లో ఉపయోగించే శీతలకరణ వాయువు ఏది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి ప్రియాన్, ఆప్షన్ డి హీలియం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రియాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ప్రియాన్ ఒక శీతలకరణ వాయువు అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఈజ్ కోల్డ్ ప్రియాన్. ఫ్రిడ్జ్ అంటే మనకు ప్రియాన్ వాయువు గుర్తు రావాలి. ఫ్రిడ్జ్ అనే పదంలోనే ప్రియాన్ వాయువు పేరుంటుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్: సబ్బు తయారీ ప్రక్రియను ఏమంటారు? సబ్బు తయారీ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ ఫిల్టరేషన్, ఆప్షన్ బి సపోనిఫికేషన్, ఆప్షన్ సి న్యూట్రలైజేషన్, ఆప్షన్ డి ఆక్సిడేషన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సపోనిఫికేషన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: నూనె మరియు క్షారంతో సబ్బు తయారీకి ఉపయోగించే ప్రక్రియ సపోనిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్: ఎరువులు ప్రధానంగా ఏ మూలకాలను కలిగి ఉంటాయి? అంటే ఎరువులు ముఖ్యంగా ఏ మూలకాలను కలిగి ఉంటాయి అనేది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్పికేలు ప్రధానంగా ఉంటాయి. ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఈ మూడు ప్రధానంగా కలిగి ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఫోటోగ్రఫీ ఫిల్మ్లలో ఉపయోగించే ముఖ్యమైన రసాయనం ఏది? ఆప్షన్ ఏ బాక్సైడ్, ఆప్షన్ బి సిల్వర్ బ్రోమైడ్, ఆప్షన్ సి మెగ్నీషియం కార్బోనేట్, ఆప్షన్ డి క్లోరిన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిల్వర్ బ్రోమైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కాంతికి సున్నితంగా స్పందించే పదార్థం. గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఫిల్మ్ ఈక్వల్ టు సిల్వర్ స్క్రీన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫిల్మ్ అంటే సిల్వర్ స్క్రీన్ అని గుర్తు రావాలి. దీంతో చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్: అగ్ని లోపల ఉండే నీలి జ్వాల ఏ రసాయనానికి లక్షణం? ఆప్షన్ ఏ గ్యాస్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి మీథేన్, ఆప్షన్ డి ఆల్కహాల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మీథేన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: మీథేన్ పూర్తిగా కాలినప్పుడు నీలి జ్వాల ఉత్పన్నమవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: టూత్పేస్ట్లో ఉన్న ముఖ్యమైన రసాయనం ఏది? ఆప్షన్ ఏ ఫ్లోరైడ్, ఆప్షన్ బి బ్లీచింగ్ పౌడర్, ఆప్షన్ సి క్లోరిన్, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్లోరైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్:
టెఫ్లాన్ అనేది ఏ రసాయన పదార్థం? టెఫ్లాన్ అనేది ఏ రసాయన పదార్థం? ఆప్షన్ ఏ కార్బన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి ఫ్లోరిన్, ఆప్షన్ డి ఐరన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్లోరిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వివరణ. టెఫ్లాన్లో ఫ్లోరిన్తో తయారు చేసిన అణువులు ఉంటాయి. టెఫ్లాన్లో ఫ్లోరిన్తో తయారు చేసిన అణువులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏర్పడే ప్రమాదం ఏమిటి? అంటే హరిత గృహ ప్రభావం లేదా భూమి వేడెక్కడం వల్ల ఏర్పడే ప్రమాదం ఏమిటి అని క్వశ్చన్ అర్థం. ఆప్షన్ ఏ పెరుగుతున్న ఉష్ణోగ్రత, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ లోపం, ఆప్షన్ సి మంచు పిడికలి, ఆప్షన్ డి తక్కువ నీటి వృత్తి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పెరుగుతున్న ఉష్ణోగ్రత. వివరణ. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల వాయువులు ఉష్ణాన్ని బంధించడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాయువులలో అధిక శక్తిని కలిగి ఉన్న ద్రవం ఏది? ఆప్షన్ ఏ నీటి ఆవిరి, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి హీలియం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నీటి ఆవిరి. వివరణ. నీటి ఆవిరి అనేది గ్యాస్ రూపంలో అధిక శక్తిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పారదర్శకమైన గాజు పదార్థం ఎలా తయారవుతుంది? ఆప్షన్ ఏ సిలికాన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఫ్లోరిన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిలికాన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ. సిలికాన్ డైఆక్సైడ్ గాజు తయారీకి ముఖ్యమైన పదార్థం అని గుర్తుంచుకోవాలి. ఏ రసాయన పదార్థం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది? ఏ రసాయన పదార్థం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది? క్వశ్చన్. ఆప్షన్ ఏ కాటన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి పొటాషియం పర్మాంగనేట్, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పొటాషియం పర్మాంగనేట్. వివరణ. పొటాషియం పర్మాంగనేట్ని వేడి చేయడంతో ఆక్సిజన్ విడుదలవుతుంది. పొటాషియం పర్మాంగనేట్ని వేడి చేయడంతో ఆక్సిజన్ విడుదలవుతుంది. O2 ఉత్పత్తి అనేది ఈక్వల్ టు పొటాషియం పర్మాంగనేట్ అంటే KmNO4ను వేడి చేస్తే O2 ఉత్పత్తి అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్, ఎలక్ట్రోలిసిస్ ద్వారా నీటిని విభజించడంలో ఉత్పత్తి అయ్యే వాయువులు ఏమిటి? ఆప్షన్ ఏ ఆక్సిజన్ మరియు నైట్రోజన్, ఆప్షన్ బి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్, ఆప్షన్ డి హైడ్రోజన్ మరియు కార్బన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. వివరణ. నీటిని ఎలక్ట్రోలిసిస్ ద్వారా విభజిస్తే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మీథేన్ CH4 వాయువు ఎటువంటి వాయువు అనేది క్వశ్చన్. ఏ అధిక శక్తివంతమైన గ్యాస్, ఆప్షన్ బి పారదర్శకమైన గ్యాస్, ఆప్షన్ సి పసుపు రంగు గ్యాస్, ఆప్షన్ డి శ్రేష్టమైన గ్యాస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి పారదర్శకమైన గ్యాస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పారదర్శకమైన వాయువు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ. మీథేన్ వాయువు పారదర్శకమైన వాయువు అధిక ఉష్ణోగ్రతని కలిగి ఉంటుంది. మీథేన్ ఈక్వల్ టు CH4. మీథేన్ అంటే కెమికల్ ఫార్ములా CH4. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో ఎక్కడ ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి కిడ్నీ, ఆప్షన్ డి రేఖలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాలేయం. వివరణ. కాలేయం శరీరంలో ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రోమిన్ వాయువు యొక్క స్థితి ఏమిటి? ఆప్షన్ ఏ ద్రవ స్థితి, ఆప్షన్ బి ఘన, ఆప్షన్ సి గ్యాస్ అంటే వాయువు, ఆప్షన్ డి ఉప్పు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ద్రవ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రోమిన్ వాయువు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ప్రధానంగా ఏ మూలకం ఉంటుంది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, బి సల్ఫర్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హైడ్రోజన్.
ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సల్ఫర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: సల్ఫ్యూరిక్ ఆమ్లంలో సల్ఫర్ ప్రధాన మూలకం. సల్ఫ్యూరిక్ ఆమ్లం కెమికల్ నేమ్ వచ్చేసి, కెమికల్ ఫార్ములా వచ్చేసి, సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి H2SO4 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: హైడ్రోజన్ అణువు ఎంత పరిమాణంలో ఉంటుంది? ఆప్షన్ ఏ అత్యంత చిన్నది, ఆప్షన్ బి అత్యంత పెద్దది, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి మధ్యస్థ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అత్యంత చిన్నది. వివరణ: హైడ్రోజన్ అణువు అత్యంత చిన్న పరిమాణంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: సైనిక బాంబులు మరియు ఇంధనాలకు ముఖ్యమైన రసాయన పదార్థం ఏది? ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి నైట్రేట్స్, ఆప్షన్ డి కార్బన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైట్రేట్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: సైనిక బాంబులు మరియు ఇంధనాల్లో నైట్రేట్స్ ప్రధానంగా ఉపయోగిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: రసాయనిక చర్యలో ఉష్ణోగ్రత పెరిగితే సాధారణంగా ఏ మార్పు జరుగుతుంది? ఆప్షన్ ఏ రసాయన చర్య వేగం పెరుగుతుంది, వేగవంతం అవుతుంది, ఆప్షన్ బి రసాయన చర్య నెమ్మదిగా జరుగుతుంది, ఆప్షన్ సి చర్యలు నిలిచిపోతాయి, ఆప్షన్ డి ఎలాంటి మార్పు జరగదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రసాయన చర్య వేగవంతం అవుతుంది. వివరణ: ఉష్ణోగ్రత పెరిగినప్పుడు రసాయన చర్యలు వేగవంతం అవుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ల మధ్య సంయోగం వల్ల ఏర్పడే రసాయన సమీకరణం ఏది? ఆప్షన్ ఏ 2H2 + O2 = 2H2O, ఆప్షన్ బి 4H2 + O2 2 2H2O, సి H2 + O2 2 H2O, ఆప్షన్ డి H2 + O2 2 H2O2. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2H2 + O2 2 2H2O కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ సంయోగం వల్ల నీటి రూపంలో H2O ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఆక్సిడేషన్ ప్రక్రియలో ఏమి జరుగుతుంది? ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఆవర్తనం, ఆప్షన్ బి ఎలక్ట్రాన్ హార్వెస్ట్, ఆప్షన్ సి హైడ్రోజన్ మార్పు, ఆప్షన్ డి ఎలక్ట్రాన్ కోల్పోవడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి ఎలక్ట్రాన్ కోల్పోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: ఆక్సిడేషన్ ప్రక్రియలో ఎలక్ట్రాన్లు కోల్పోతాయి. నెక్స్ట్ క్వశ్చన్: రసాయన శాస్త్రంలో pH విలువ 7 కన్నా ఎక్కువ ఉన్న పరిష్కారం ఏదిగా పిలువబడుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆమ్లం, ఆప్షన్ బి క్షారం, ఆప్షన్ సి న్యూట్రల్, ఆప్షన్ డి హైడ్రోజన్. సమాధానం ఆప్షన్ బి క్షారం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: pH విలువ 7 కన్నా ఎక్కువ ఉన్న పరిష్కారాలు క్షారంగా పిలువబడతాయి. అంటే pH విలువ 7 కన్నా ఎక్కువ ఉంటే అవి క్షారాలు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్: హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మధ్య సంయోగ చర్యలో ఉత్పత్తి ఏమిటి? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి నీటి వాయువు, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి ఆక్సిజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నీరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ సంయోగం వల్ల నీరు ఉత్పత్తి అవుతుంది. H2 + O2 2 H2O వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఆక్సిజన్ యొక్క సంయోగ చర్యలో ప్రధాన ఉత్పత్తి ఏమిటి? ఆప్షన్ ఏ ఆక్సిజన్ వాయువు, ఆప్షన్ బి నీటి వాయువు, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి ఉష్ణోగ్రత. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. వివరణ: కార్బన్ మరియు ఆక్సిజన్ సంయోగం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. CO + O2 2 CO2 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: pH విలువ 7 కన్నా తక్కువ ఉన్న పరిష్కారం ఏది? ఆప్షన్ ఏ ఆమ్లం, ఆప్షన్ బి క్షారం, ఆప్షన్ సి న్యూట్రల్, ఆప్షన్ డి రసాయన. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆమ్లం. వివరణ: pH విలువ 7 కన్నా తక్కువ అయిన పరిష్కారాలు ఆమ్లంగా పిలువబడతాయి. అంటే pH విలువ 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లం అని, 7 కన్నా ఎక్కువ ఉంటే క్షారం అని పిలువబడతాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్:
హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్వారా ఉత్పత్తి చేసే రసాయన సంక్లిష్టత ఏది? హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్వారా ఉత్పత్తి చేసే రసాయన సంక్లిష్టత ఏది అనేది క్వశ్చన్. ఏ ద్రవ మూలకం, ఆప్షన్ బి ఆవిరి గ్యాస్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి నైట్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆక్సిజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ: హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈక్వల్ టు O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి.